ప్రపంచమంతా కూడా ఇప్పటికీ ఒక గొప్ప అద్భుతంగా ఆర్ట్ గురించి చెప్పుకునేటప్పుడు మొనాలిసా పిక్చర్ గురించి చెప్పుకుంటారు. లియోనార్డో డా విన్సీ వేసినటువంటిది. అది ఏ మ్యూజియంలో అయితే ఉందో ఆ మ్యూజియంలో నిమిషాల వ్యవధిలో చోరీ చేసుకెళ్ళిపోయారు. అంటే ఈ సినిమాల్లో చూపెడుతున్నటువంటి స్పీడ్ చోరీ ఏదైతే ఉందో అట్లాంటి జరిగింది. దొంగలు పక్కా ప్రణాళికతో వచ్చి దొంగతనం చేశారు. అక్కడ ముగ్గురు లేదా నలుగురు ముసుగు ధరించిన వాళ్ళు మ్యూజియంకి కుడివైపున ఉన్నటువంటి సీన్ నది ప్రవహిస్తుంటే ఆ వైపు నుంచి మ్యూజియం గోడ దగ్గర మరమ్మతులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని దొంగలు తమకు అనువుగా మలుచుకున్నారు. వీధుల్లో ఎత్తైన వీధి లైట్లను మార్చేందుకు వాడే బాస్కెట్ హైడ్రాలిక్ లిఫ్ట్ సాయంతో పైకి వచ్చి ఉదయం 9:30 గంటలప్పుడు మ్యూజియం భారీ కిటికీ దగ్గరికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న పదునైన రంపకోత మిషన్లతో దాన్ని పరపరా కోసేశారు. తర్వాత నేరుగా డెనన్ వింగ్ విభాగం హాల్లో ఉన్న అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. ఆ గ్యాలరీలో సాధారణంగా ఫ్రాన్స్ చక్రవర్తులకు సంబంధించిన 23 కిరీటాలు ఆభరణాలు ప్రదర్శనకు ఉంచుతారు. అందులో నెపోలియన్ III రాజు రాణిలకు సంబంధించినటువంటి వజ్రాభరణాలు కూడా ఉన్నాయి. ప్రదర్శన పేటికల్ని బద్దలు కొట్టేసి అంటే గాజు గ్లాసులో పెడతారు కదా, వాటిని పగల కొట్టి పడేసి 9 దొంగలు ఎత్తుపోయారు. అయితే వాటిల్లో రాణి యుజేనికి చెందినటువంటి ఒక కిరీటంలో నుంచి విరిగిపడిన కొన్ని మొక్కలు మాత్రం మ్యూజియం ఆవరణలో కనిపించినాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మ్యూజియం వెబ్సైట్ చెప్తున్నటువంటి లెక్క ఈ స్వర్ణ కిరీటంలో 1354 చిన్న వజ్రాలు, 56 మరకత బండ్లు పొదిగొన్నాయి. వాస్తవంగా లౌరీ మ్యూజియం అనేది ప్రపంచంలోనే అతిపెద్దది. 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. 10 ఫుట్బాల్ స్టేడియాల విస్తీర్ణం అనమాట. ఏకంగా 35,000 పురాతన వస్తువులు ఇందులో ఉంటాయి. ప్రపంచంలో అత్యంత సందర్శకుల రద్దీ ఉండే ఈ మ్యూజియంలోనే ఓపెన్గా జరిగినటువంటి ఈ చోరీ వెనకాల ఇంటి దొంగలకైతే అంత సీన్ ఉండదు. ఎక్స్పర్ట్ దొంగలు అంటే ఏ మాఫియా శక్తుల అండదండలతో జరిగిందని భావిస్తున్నారు.